నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు బిగ్ బాస్ సెట్ మీద బిగ్ బాస్ గురించి చర్చ నడిచింది. ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళ మీద చర్చ నడుస్తుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటి అంటే తనూజ ఇప్పుడు ప్రేమలో పడింది అని. మరి ఈ ప్రేమ పెళ్ళికి దారితీస్తుందా, లేదు అంటే తను ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఇందులో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆ వ్యక్తి అనేది చాలా మందిలో కుతూహలం ఎక్కువైపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ వేడి ఇంకా తగ్గలేదని చెప్పొచ్చు దీన్ని చూస్తే. సో ఎవరు ఆ వ్యక్తి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సార్, తనూజ ఇప్పుడు లవ్లో పడింది అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఇప్పుడు అందరు కుతూహలం ఏంటి అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతుందా, ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు అని. ఎవరు సార్ అసలు? సో జనరల్గా సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా ఎవరికైనా. అందులో బిగ్ బాస్ 15 వారాల పాటు నడిచింది. 15 వారాల పాటు బుల్లితెరకు అతుక్కోమని చూసినటువంటి ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. తనుజ ఎలా, కళ్యాణ్ ఎలా, డెమో ఎలా, ఇమానియల్ ఎలా, సంజన ఎలా అని రకరకాలుగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇది కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఇల్లే పూర్తి కాలేదు, కళ్యాణ్ ఇంటిని చూపిస్తూ ఆయన ఉండేటువంటి పేదరికం ఏంటి, ఆయన జవాన్ ఎట్ అయ్యాడు, ఇవన్నీ రకరకాలుగా ట్రోల్ అవుతున్నాయి. అందుకే కామన్ మ్యాన్ గెలిచాడని కొంతమంది సపోర్ట్ చేస్తా అతనికి బూస్టప్ ఇస్తున్నారు. ఇక డెమో అయితే డెమో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, 15 లక్షలు అలా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసింది, వాళ్ళు ఎక్స్పెక్టే చేయలేదు అతను అని రకరకాలుగా అనుకుంటున్నారు. ఇంకా సంజన గురించి ఆవిడ హీరోయిన్, ఆవిడకి సూట్ కేసు వస్తే బాగుండని కొంతమంది. ఇమానియల్కి అయితే అసలు అన్యాయం జరిగిపోయింది ఇమానియల్ని అని చెప్పి. అయితే వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళు ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎవరెవరితోటి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, ఎవరితో టచ్లో ఉన్నారు, ఇవన్నీ సోషల్ మీడియాలో ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ ఉంటేనేమో కళ్యాణ్ ఏదో సెలబ్రేషన్స్లో ఉన్నట్టున్నాడు, ఆయన విన్నర్ కాబట్టి, ఫినాలే విన్నర్ కాబట్టి ఆయన ఏదో ఉన్నారు. మిగతా వాళ్ళు అక్కడక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. భరణి గారు కానీ, లేదంటే ఈ మధ్య మళ్ళీ ఆవిడ కూడా వచ్చింది, దివ్య కానీ, లేదా తనూజ కానీ. తనూజ అయితే ఏకంగా సోషల్ మీడియాలో లైవ్ పెట్టేసింది. సోషల్ మీడియాలో వీళ్ళ ఆడియన్స్ అడిగిన దానికి సమాధానం చెప్తూ మాట్లాడిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ గురించి చెప్తుంది బాగా అనుకున్నారు అందరూ. కానీ కళ్యాణ్ కంటే కూడా డెమో గురించి ఎక్కువ చెప్పింది. డెమోని మర్చిపోలేకపోతున్నాను నేను అని చెప్పి చెప్తుంది. ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి అది కూడా ఉంది, మనం కాకపోతే రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను చూపించట్లేదు, ఆడియో కూడా ఉంది, వీడియో కూడా ఉంది నా దగ్గర. ఆవిడేం చెప్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు అంతా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు నాకు అనే ఫీలింగ్లోకి వచ్చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో తాను కాముగా ఉన్నప్పుడు కానీ ఎందుకు కాముగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడిగేవాడంట డెమో వచ్చి. ఇంటి ఆలోచిస్తున్నట్టున్నావు అంటే ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అని చెప్పేదంట. అట్లా ప్రతిసారి సతాయించేవాడంట డెమో కళ్యాణ్ని, తనుజని సతాయించేవాడు. 24 hours 24/7 నాకు పక్కనే ఏదో ఒక రకంగా డ్రిల్ చేసేవాడు నన్ను. సో తనని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి మొత్తం డెమో గురించి ఎక్కువ చెప్పింది. దాంట్లో ఐ లవ్ యూ డెమో అని చెప్పి మాట్లాడింది. అందరికి అసలు ఇంటర్వ్యూ అది చూసిన వాళ్ళకి, ఆడియో చూసిన వాళ్ళకి ఇదేంటి కళ్యాణ్ తోటి బాండింగ్ అన్నారు కదా, డెమో గురించి ఎక్కువ చెప్తుంది ఏంది, డెమో పైగా లవ్ యూ అంది, లవ్ యూ మిస్ యూ అండ్ లవ్ యూ అంది. ఎందుకంటే నన్ను సతాయించేవాళ్ళు లేరు ఇప్పుడు, నాకు పిచ్చిలేస్తుంది ఇంట్లో కూర్చొని. మా మదర్ కూడా ఈయన ఎవరు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను మా మదర్ని కూడా. అక్కడ ఏంటంటే అందరితోటి ఏదో రకంగా మాట్లాడటమో లేదా గొడవలు కొట్టుకోవడం, ఆర్గ్యూ చేయటమో ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా కానీ 10 మంది కనపడేవాళ్ళు, ఇటు చూసినా 4 కనపడేవాళ్ళు. ఇవాళ ఇంటికి వచ్చిన తర్వాత లోన్లీ ఫీల్ అవుతున్నాను, బిగ్ బాస్ హౌస్లో హ్యాపీగా ఉంది అన్న తనుజ మాట్లాడింది. అంటే హ్యాపీ మీన్స్ నాకు డెమో గురించే ఎక్కువ చెప్పింది. డెమో బాగా డ్రిల్ చేసేవాడు, నాకు సతాయించేవాడు, అంటే ఉంటారు కాముగా ఉన్నవాడు అంట. పోనీ ఏదన్నా మాట్లాడదామంటే ఆర్గ్యూ చేస్తాడంట, ఏదో మాట్లాడదామంటే ఆర్గ్యూ చేసేవాడంట. లేదు ఇంకెక్కడికైనా వెళ్తే అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగాడంట. అంటే అట్ ద సేమ్ టైం ఫుల్ కేరింగ్ ఉండేదంట, చాలా కేరింగ్ ఉండేది నా పట్ల అని చెప్పి చెప్తుంది. ఆవిడ మాటలు విన్నోళ్ళు, ఓ డెమోతో ఏమన్నా లవ్లో పడిందా,
మాట్లాడుకుంటున్నారా ఏంటని యాంగిల్లో ఆలోచన ఇచ్చేలా మాట్లాడింది. కళ్యాణ్ గురించి జస్ట్ 2 ముక్కల్లో చెప్పేసి కామ్ అయిపోయింది. డెమో గురించి ఎక్కువ చెప్పింది. డెమోనేమో రీతు చౌదరి తోటి లవ్ ట్రాక్ నడిపాడని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు లవ్ ట్రాక్ ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడే రీతు చౌదరి మనం బయట కలుద్దాం ఉంది. ఆ తర్వాత డెమో రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులు హౌస్లో చాలా డల్గా ఉన్నాడు. అసలు గేమ్ ఆడకుండా వెళ్ళిపోతాడేమో అని చెప్పి అనుకున్నారు అందరూ. కానీ ఒకసారిగా అతను లోపల మనిషి బయటకు వచ్చేసాడు, అసలు మనిషి. దానికి తనుజ కారణం అంట. తనుజ ఇచ్చినటువంటి బూస్టప్ అంటది. మొత్తానికి డిమోన్ తన మార్క్ని క్రియేట్ చేసుకుని వెళ్ళాడు. ఇదంతా ఎపిసోడ్ అది ఒక రకమైతే డెమో పట్ల ఈవిడెందుకు అంత కన్సర్న్లో ఉంది ఇప్పుడు అనేది పెద్ద చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో. డెమోని అసలు పొగుడుతోంది. డెమో లేకపోతే నేను లేను అన్నట్టుగా మాట్లాడింది. అంటే నాకు బోర్ పడుతుంది, నాకు కన్సర్న్ ఉంది, నన్ను కేరింగ్ నాకు బాగా కేరింగ్ డెమో అని చెప్పి. తనుజ ఏముందనేది ఒకసారి విందాం డెమో గురించి. చూడండి, వినండి. మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు లైక్ కంప్లీట్ గా వచ్చిందో లేదో, లేకపోతే 24 hours లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్ లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా నన్ను అంటే వి బోత్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. నేను కామ్ గా కూర్చుంటే నచ్చదు వాడికి, నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. చాలా మిస్ అవుతుందని అయితే అనిపిస్తుంది అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. 3 months తర్వాత ఇంటికి వచ్చాను కదా, మీరు నంబరు ఫీలింగ్ లోన్లీ, ఏదో సైలెంట్ గా ఉన్నట్టుంది. ఆ 3 months ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనబడేవాళ్ళు, ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళు కాదు. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తున్నావు స్వీట్ పర్సన్ నన్ను సతాయించాడు, టామ్ అండ్ జెర్రీస్ లాగా ఉన్నాడు. నేను వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. ఎప్పుడు మాట్లాడమని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నన్ను చాలా సతాయించేవాడు, అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియల్లీ స్వీట్ పర్సన్. డెమోన్, ఐ మిస్సింగ్ యూ. అంటే ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది? వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారనిపిస్తుందా లేదా ఫ్రెండ్షిప్లో ఉన్నారనిపిస్తుందా ఏంటి అసలు? సోషల్ మీడియాలో అయితే వీళ్ళు బయట లవ్ చేసుకుంటున్నారేమో అన్నట్టుగా ఉంది. కానీ ఫ్రెండ్షిప్ టామ్ అండ్ జెర్రీ అందుకే సార్, టామ్ అండ్ జెర్రీ లవ్లో ఉండరు కదా. అంటే జనరల్గా మన చాలా సినిమాల్లో చూపించేది ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు, తర్వాత ఒకటి అవుతారు కదా. అందుకే సోషల్ మీడియాలో చాలామంది వీళ్ళు హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారా అనే ఒక ట్రోల్ మొదలవుతుంది. అంటే సార్ కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తే కళ్యాణ్ ఎక్కువ విసిగించినట్టు పోర్ట్రేట్ చేసి కళ్యాణ్ మీద నాగ్ సార్కి కంప్లైంట్ ఇవ్వడం ఇవి మనం చూసాము. అది మ్యాన్ హ్యాండ్లింగ్. అదే ఈ డెమో మీద కూడా ఇచ్చింది. అంటే ఫుడ్ విషయంలో లేదు ఇదే ఉండాలి ఫిజికల్గా ఏదో తోసాడని చెప్పి డెమో మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది తనుజ. డెమో మీద కూడా ఇచ్చింది కంప్లైంట్. కానీ అది ఎంజాయ్ చేసినట్టుంది తనుజ. లేడీస్ ఇప్పుడు మనకి సినిమాల్లో కూడా టీజ్ చేసే వాళ్ళనే లవ్ చేస్తారు. అది నిజమే సార్. ఆ టీజింగ్ అనేది డెమోకి ఎక్కువ ఉంది. టీజింగ్ చేసేవాడు ఎప్పుడు అని చెప్పింది. అంటే ఆవిడ మాట్లాడితే డెమో మీద ఎక్కువగా ఆవిడ కాన్సన్ట్రేషన్. అసలు మిగతా కళ్యాణ్ గురించి అసలు మాట్లాడట్లా, డెమో గురించి ఎక్కువ మాట్లాడుతుంది. అది చూస్తే బహుశా రీతు ఏం ఫీల్ అవుద్దే కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్ద చర్చ. అసలు వాళ్ళిద్దరు కలిసినట్టు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కలవనట్లేదు అనేది ఒకటి సోషల్ మీడియా అనిపిస్తుంది. ఏదో రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ కలవడానికి ఏదో అంటే కలవడం మీన్స్ మామూలుగా కలిసి మాట్లాడుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరు బాండింగ్ అనేది అసలు హౌస్లో ఉన్నప్పుడే వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ విషయం చెప్పమని చెప్పి కూడా ఆవిడ ఉంది కదా దివ్యల మాధురికి చెప్పి పంపించారని చెప్పి దివ్యల మాధురి కూడా చెప్పింది కదా రీతు హౌస్లోనే చెప్పింది. మీ మదర్ వాళ్ళు ఇట్లా అంటున్నారు, బాండింగ్స్ పెట్టుకోవద్దని చెప్పి ఏది డెమో తోటి బాండింగ్స్ అనేది పెట్టుకోవద్దని చెప్పారని చెప్పి ఆవిడకి ఏదో చెప్పిందని కదా లీక్ అయింది. సో ఆ కారణం చేత వీళ్ళు మామూలుగా అయితే ఎక్కడ కలవాల కలిసినట్టు దీపాటికి బయటకు వచ్చిండేదే కదా ఎవరు డెమోను రీతు.
వాళ్ళిద్దరు ఎక్కడ కలిసినట్టు బయటకు రాలే ఎక్కడ కూడా. కాకపోతే వీళ్ళు ప్రెస్ మీట్లు భరణి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెడుతున్నారు, కానీ తనుజ పెట్టినటువంటి అదే సోషల్ మీడియాలో పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. దాంట్లో హైలైట్ ఏంటంటే లవ్ యూ అండ్ మిస్ యూ అని చెప్పింది డెమోకి. ఓకే రైట్. మరి నిజంగానే లవ్ చేస్తుందని అంటే బహుశా ఆవిడకి ఒక లవర్ ఉన్నాడు అనుకుంటా కదా, అవును సార్. అతని పేరు ఏదో సాయి కృష్ణ సాయి సంథింగ్. కృష్ణ అని ఇప్పుడు ఒక వరకు వచ్చిన టాక్ అయితే అది. అది గాసిపో లేకపోతే నిజమో తెలియదు, కానీ పెళ్లి ప్రపోజల్స్ అవును. అవన్నీ మరి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. బట్ ఇది మాత్రం అఫీషియల్గా ఆవిడ చెప్పిన మాట, ఇది లవ్ యూ అండ్ మిస్ యూ అని. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.